లిక్కర్ కేసులో కవితను సీబీఐ ప్రశ్నించడంపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసులో కవితను ప్రశ్నించడంపై రిప్లై ఫైల్ చేయడంలో కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. శనివారమే కవితను ప్రశ్నించినట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే సీబీఐ రిప్లై తమకు అందలేదని కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. భవిష్యత్తులో జరిగే విచారణకు ముందస్తుగా అప్లికేషన్ ఇవ్వమని ముందే అడగాలని కవిత అడ్వకేట్కు న్యాయమూర్తి సూచించారు. సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంపై వాదనలు వినిపిస్తామన్న కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. రైట్గా లిక్కర్ కేసులో కవితను సీబీఐ ప్రశ్నించడంపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ రిప్లై ఇవ్వలేదు అంటూ కూడా కవిత తరఫు లాయర్ వాదిస్తున్నారు. అసలు ఏం జరిగింది? వాదనలు ఏ విధంగా ఉన్నాయి? రేఖ, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైలు ఉన్న కవితకు సంబంధించి సీబీఐ కూడా విచారించేందుకు సీబీఐ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ అనుమతించారు. ఈ అనుమతిని సవాలు చేస్తూ కవిత తరపున న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 5వ తేదీన సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 6వ తేదీన విచారణ జరుగుతుండగానే ఆర్డర్స్ మధ్యాహ్నం 12 గంటల అంటే ముందు రోజు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ముందుగా అనుమతి ఇచ్చినప్పటికీ ఆర్డర్స్ మాత్రం 6వ తారీఖున వచ్చాయి. కానీ ఈలోపే సిబిఐ అధికారులు కవితను 3 గంటల పాటు తిహార్ జైల్లో విచారించారు అనేది ప్రధానంగా కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అంటే మధ్యాహ్నం 12:30 సిబిఐ కవితను విచారించింది. కానీ ఆర్డర్స్ మాత్రం సాయంత్రం 5:30 కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి 6వ తారీఖున. అంటే ఆర్డర్స్ రాకుండా ఏ విధంగా విచారిస్తారు ఒకటి. మరోవైపు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో పిటిషన్ అనేది కవితను సంప్రదించకుండా ఏ విధంగా అనుమతి ఇస్తారు అనేది కూడా ప్రధానంగా కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అంటే ఇటు న్యాయమూర్తి కూడా ఇప్పటికే ఆల్రెడీ విచారణ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ విచారణ సందర్భంగా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే విచారణ చేస్తామని అడుగుతారో ఆ సందర్భంలో ముందుగా సంప్రదించాలి, రిప్లై ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయండి అంటూ కూడా న్యాయమూర్తి కావేరి బవేజ కూడా తెలిపారు. దానిలో భాగంగా ఏదైతే మరోవైపు ఇటు కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించే సందర్భంలో కవితను విచారించిన సిబిఐ విచారణపై తమకు రిప్లై ఎందుకు ఇవ్వలేదని కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు కవిత పిటిషన్పై రిప్లై ఇవ్వడానికి సిబిఐ ఎందుకు ఇవ్వలేదని తెలిపిన నేపథ్యంలో రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా సిబిఐ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అంటే రిప్లై కాపీ మాకు అందలేదనేది కవిత తరపున న్యాయవాదులు తెలిపారు. రిప్లై ఇవ్వకపోయినా దానివల్ల ఇబ్బంది ఉండదు. ఒకవేళ రిప్లై కావాలంటే నెక్స్ట్ టైం ఏదైతే విచారణ సందర్భంగా మళ్ళీ పిటిషన్ దాఖలు చేస్తారో ఆ సందర్భంలో ముందస్తు సమాచారం ఇవ్వాలని మీరు కూడా పిటిషన్ దాఖలు చేయండి అంటూ కూడా న్యాయమూర్తి కావేరి బవేజ కవిత తరపు న్యాయవాదులకు తెలిపారు. ఇంకా మొత్తంగా చూసుకుంటే ఏదైతే కవిత విచారణకు సంబంధించి సిబిఐ విచారణకు సంబంధించి ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేసింది తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో తాము కూడా కవితను విచారించాల్సి ఉందంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 5వ తేదీన అనుమతి ఇచ్చారు. వచ్చే వారం విచారించవచ్చు అంటూ కూడా సమయం ఇచ్చినప్పటికీ ఒకవైపు ఆర్డర్ రాలేదు. అంటే కేవలం అనుమతి ఇస్తున్నామని తెలిపారు. కానీ అధికారికంగా ఆర్డర్ అనేది డాక్యుమెంటేషన్ పరంగా రావాల్సి ఉంది. కానీ డాక్యుమెంటేషన్ పరంగా రాకపోయినా 6వ రోజు ఈ ఏదైతే పిటిషన్ అనుమతిని సవాల్ చేస్తూ మేము పిటిషన్ దాఖలు చేస్తే ఒకవైపు వాదనలు కొనసాగుతున్నాయి. వాదనలు కొనసాగుతున్న సందర్భంలోనే మార్నింగ్ టైంలోనే కవితను తిహార్ జైల్లో సిబిఐ అధికారులు విచారించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానంగా వారు వాదనలు వినిపించారు. దీనిపై మా వాదనలు వినాలని కవిత తరపున న్యాయవాదులు కావేరి బవేజను కోరిన నేపథ్యంలో ఈ తదుపరి వాదనలు సిబిఐ విచారించడాన్ని సవాలు చేస్తూ తమ వాదనలు కూడా మా తరపున కూడా వాదనలు వినాలి, తమ వర్షన్ వినాలని కోరిన నేపథ్యంలో 26వ తేదీకి మళ్ళా ఈ పిటిషన్ను ఈ వాదనలు వాయిదా వేశారు. 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. రేఖ, శివ, అయితే కవితను సిబిఐ ప్రశ్నించడం అయితే శనివారమే జరిగింది. దానికి సంబంధించిన రిప్లై ఫైల్ కవిత తరఫు న్యాయవాదులకు అందలేదంటున్నారు. అంటే అలా అందాల్సిన అవసరం ఉంటుందా? వాళ్ళు ఏవైతే ప్రశ్నించారో దానికి సంబంధించిన రిప్లై ఫైల్ న్యాయవాదులకు ఇస్తారా, లేదంటే కోర్టుకి ఇచ్చే అవకాశాలు ఉంటాయా?
అంటే ముందుగా ఏదైతే ప్రతివాదులు కూడా నోటీసులు ఫైల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వీరు కోర్టుకు సమర్పించాం కాబట్టి మీకు ఇవ్వకపోయినా పర్లేదు అనేది సిబిఐ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అంటే మాకు రిప్లై ఇవ్వని పక్షంలో మేము ఈ విధంగా వాదనలు వినిపిస్తామని ఇటు కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించే సందర్భంలో నెక్స్ట్ ఏదైతే మళ్ళా విచారణ సందర్భంగా మళ్ళీ నెక్స్ట్ విచారించేందుకు పర్మిషన్ అడుగుతారు కాబట్టి ఆ సందర్భంలో మీరు రిప్లై ఇవ్వాలని సిబిఐని కోర్టు పిటిషన్ దాఖలు చేయొచ్చు అంటూ కూడా న్యాయమూర్తి తెలియజేశారు. ఏదైతే ప్రజెంట్ ఒకవైపున ఆర్డర్ రాకపోయినా ముందుగానే కవితను విచారించారు కాబట్టి దానిపై మా వాదనలు వినాలి. అంటే కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కవితను ఏ విధంగా విచారిస్తారు? అంటే కవిత తరపున న్యాయవాదులు ఉన్నారు కాబట్టి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రతిగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు, మాకు అందలేదు, కనీసం సంప్రదించకుండా ఏ విధంగా విచారిస్తారు అనే దానిపై మా వాదనలు వినాలనేది కవిత తరపున న్యాయవాదులు కోరిన నేపథ్యంలో 26వ తేదీన దీనిపై వాదనలు వింటామంటూ కూడా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సిబిఐ కవితను విచారించడంపై కవిత తరపున న్యాయవాదుల వాదనలు వినబోతున్నారు. రేఖ, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.